సారా ఫౌండేషన్ శుక్రవారం నాడు నల్గొండ పట్టణంలో నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐపీఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై లోగోలు, క్యాలెండర్లను, కమిటీ డ్రెస్లను ఆవిష్కరించారు. సారా ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం, దుస్తులు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వృద్ధులకు, హెచ్ఐవి బాధితులకు మందులు అందిస్తామని, చిన్నపిల్లలకు విద్యను అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏ ముజాఫర్, డేవిడ్ రాజు, సైమన్, మోజెస్, ఏస్ దాస్, జాన్, డేవిడ్ రాజు, మోజెస్, దయాకర్, దాసు తదితరులు పాల్గొన్నారు. రోజు నల్గొండ పట్టణంలో సారా ఫౌండేషన్ అనేది మరి చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ అయింది. బ్యానర్ ఓపెన్, లోగో ఓపెన్ చేశాము, బ్రోచర్స్ ఓపెన్ చేశాము, సారా ఫౌండేషన్ క్యాలెండర్ ఓపెన్ చేశాము. సారా ఫౌండేషన్ ద్వారా నిర్వహించాల్సిన కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు మరి ఉచిత వైద్యము, వారికి దుస్తులు కానీ, ఆహారం కానీ ఏదైనా అందించడానికి మరి సారా ఫౌండేషన్ వారు సిద్ధంగా ఉన్నారు. వారికి కావాల్సిన ప్రతిదీ కూడా మేము సేవ్ చేయడానికి ముందుకు వస్తున్నాము. హెచ్ఐవి పేషెంట్లకు కూడా వారికి ఆహారం అందించడానికి, వ్యవసాయ కూలీలకు కూడా వారికి ప్రభుత్వం ద్వారా ఏమైనా సహకార సదస్సులు నిర్వహిస్తాము. దిక్కులేని వారికి ఆశ్రయించటం, ఓల్డేజ్ హోమ్, ఆర్ఫన్ హోమ్స్ నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. సారా ఫౌండేషన్స్ మరి ఇంకా మరెన్నో కార్యక్రమాలు పేద ప్రజల కోసం ముందుకు తీసుకురాబోతుంది. అనాథ పిల్లల కోసం, చదువుల కోసం కూడా మరి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. రోజు ప్రత్యేకమైనటువంటి సారా ఫౌండేషన్ నల్గొండ జిల్లాలో పట్టణంలో ప్రారంభించబడినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ సారా ఫౌండేషన్ ద్వారా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తారు. పేద వర్గాల ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. పేద వర్గాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు విద్య కొరకు చేర్పించటము, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించటము, అలాగే బడుగు బలహీన వర్గాల వారికి దుస్తులు కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి అన్ని ఉచితంగా బహుకరిస్తారు. బడుగు బలహీన వర్గాల వారికి ఉచితంగా వివాహాలు చేస్తారు. హెచ్ఐవి, క్యాన్సర్ బాధితులకు పుష్టికరమైనటువంటి ఆహారం అందిస్తారు. మహిళల భద్రత కొరకు చైతన్య అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. కల్చరల్ యాక్టివిటీస్, ఆటలు పాటలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. వ్యవసాయ కూలీలకు ఆహార భద్రత, ఆర్థిక అభివృద్ధికై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు. ఈ విధంగా ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలతో కలిసి ఈ సారా ఫౌండేషన్ ద్వారాగా అనేక మందికి ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభించి ఈ రోజు నుంచి వచ్చినటువంటి అతిథులు కానివ్వండి, అలాగే రాజకీయవేత్తలతో కానివ్వండి, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి సేవకులతో కానివ్వండి, పబ్లిక్ సర్వీసు, అలాగే స్పిరిచువల్ సర్వీసులు ఈ రోజున ఫౌండర్గా అలాగే చైర్పర్సన్గా ఉన్నటువంటి సారా గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషకరము. వచ్చినటువంటి దైవజనులకు అలాగే నాయకులకు మనస్ఫూర్తిగా సహకరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నల్గొండ పట్టణానికి చాలా శుభదినం. సారా ఫౌండేషన్ నల్గొండ పట్టణంలో ప్రారంభించబడడం, మరి ఈ ఫౌండేషన్ ద్వారా అనేకమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలలో ఉన్నటువంటి చిన్న బిడ్డలకు, వితంతువులకు, మరి అవసరతలో ఉన్న వారికి అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు జరిగించడానికి ఈరోజు సారా ఫౌండేషన్ ప్రారంభించబడినందుకు నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి మరి దేవుని సేవకులముగా మేము పూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. మరి వారికి మా ప్రార్థన సహాయాన్ని అందిస్తూ ప్రారంభించబడినటువంటి సంస్థ ఈ నల్గొండ పట్టణంలో గొప్పగా వెలుగొంది అనేక మంది చీకటి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ఈ సంస్థను ప్రారంభించినటువంటి డాక్టర్ సారా గారిని, వారి పరిచర్యలను, దీనికి వెనకుండి ప్రోత్సహిస్తున్నటువంటి గుంటూరు వాస్తవ్యులు ఫౌండర్ ఐఎఫ్సి ఫౌండర్ గారు శాంసన్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ
మాటలు ముగిస్తున్నాను.